గత ఎంపీ ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి వరంగల్ ఇప్పుడు అన్నింట్లోనూ భిన్నంగా కనిపిస్తోంది. జిల్లాల పరిధి, ఏర్పాట్లు, ఖర్చులు, ఎన్నికల తీరు ఎలా చూసినా ఈ పార్లమెంట్ ఎన్నికలు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఓట్ల సంఖ్య పెరిగింది, జిల్లాలు పెరిగాయి, 6 కలెక్టర్లొచ్చారు, ఓటర్లకు తగ్గట్లుగా పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయి. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మారుతున్న అంశాలపై ప్రత్యేక కథనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలున్నాయి. 2014లో ఈ రెండింటిలో ఎన్నికలు జరగ్గా పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా విభజించారు. ఈ విభజనతో ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ జిల్లాలే కాకుండా పార్లమెంట్ స్థానాల పరిధిలో మరో 2 జిల్లాలు భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం చేరాయి. కొత్త ఓటర్ల చేరికతో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. దాంతో ఉమ్మడి జిల్లాలో పోలింగ్ కేంద్రాలతో పాటు ఈవీఎంలను కూడా పెంచారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో 5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 14,93,467 మంది ఓటర్లున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగి 16,53,000కు చేరింది. పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహబూబాబాద్లో 13,87,288 మంది ఓటర్లుండగా ఈసారి 1,00,000కు పైగా ఓటర్లు పెరిగారు. చాలా నియోజకవర్గాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాజకీయ పార్టీల్లో కూడా గతంలో కంటే ఎక్కువ మంది నేతలు, కార్యకర్తలున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ కు గతంతో పోలిస్తే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. 2014లో 8 మంది ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 10 మందికి పెరిగింది. అటు కాంగ్రెస్ కూడా శక్తి యాప్ ద్వారా లక్షల సంఖ్యలో కార్యకర్తలను తయారు చేసుకుంది. ఇక బీజేపీ కూడా మోడీ అధికారంలోకి వచ్చాక తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుంది. రాజకీయాల్లోకి వచ్చేందుకు యువత ఆసక్తి చూపుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో ఆశావహుల సంఖ్య కూడా పెరిగింది. టీఆర్ఎస్ లో 2 సిట్టింగ్ ఎంపీలు మళ్లీ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. మరికొందరు కూడా అవే ప్రయత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ లో కూడా వరంగల్ స్థానానికి 34 మంది, మానుకోటకు 40 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు బీజేపీలో 5 నుంచి 8 మంది వరకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. రెండు 2014తో పోలిస్తే 2019లో ఉన్నతాధికారుల సంఖ్య బాగా పెరిగింది. ఉమ్మడి జిల్లాలో 1 కలెక్టర్ మాత్రమే ఉండగా ఇప్పుడు 6 కలెక్టర్లు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్ పాలనాధికారులు ఆయా పార్లమెంటు స్థానాలకు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. జయశంకర్, ములుగు, రూరల్, జనగామ జిల్లాల కలెక్టర్లు ఇతర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రాజకీయ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టకుండా ఎన్నికల సంఘం గతంతో పోలిస్తే నిఘాను బాగా పెంచింది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి సాంకేతిక పరిజ్ఞానంపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఏ మారుమూల ప్రాంతంలోనైనా డబ్బు, మద్యం లాంటి పంపకాలు జరిగితే వెంటనే సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ప్రజల్లో చైతన్యం తెచ్చింది. అభ్యర్థులు నేరుగా అనుమతులు పొందడానికి సువిధ యాప్ను వినియోగంలోకి తెచ్చింది. ఇక చునావ్ పాఠశాల పేరుతో ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్నికల్లో మార్పులు తీసుకుని వచ్చిన ఎన్నికల సంఘం అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2 పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.